హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న టైంలో ముంబైకి చెందినటువంటి జైత్వాని అనే ఒక హీరోయిన్ని అప్పటి ఐపీఎస్లు అంటే అప్పుడు అక్కడ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు అలాగే ప్రభుత్వ అధికారులైనటువంటి ఐపీఎస్లు కూడా ఆ హీరోయిన్ని దాదాపుగా 45 రోజులు ఒక ఫామ్ హౌస్లో ఉంచి చాలా ఇబ్బంది పెట్టారంటూ ఒక వార్త అయితే కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరి ఇప్పుడు ఈ అంశం గురించి రిటైర్డ్ ఎస్పీ మధుసూదన్ గారు స్పందించి తీవ్రంగా ఖండించడం జరిగింది. సో ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటూ ఆయన అయితే ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. సో మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. సో మ్యామ్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే అండి. మ్యామ్ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న టైంలో అప్పుడు ప్రభుత్వ అధికారులు ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో కొంతమంది అలాగే ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి కొంతమంది ముంబైకి చెందినటువంటి జైత్వాని అనే ఒక హీరోయిన్ని ఒక అంశం మీద విజయవాడ తీసుకొచ్చి దాదాపు ఒక ఫామ్ హౌస్లో ఉంచి 45 రోజులు అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టారంటూ ఒక వార్త చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరి ఆ అంశాన్ని ఇప్పుడు ఏ విధంగా చూడొచ్చు? అసలు ఏ విధంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అంటే మనుషులు వికృత చేష్టలు అంటాం చూడండి, మనసు ఒక వికృతంగా తయారయ్యి మానసిక దౌర్బల్యం ఇదంతా కూడా. ఇది వైసీపీ వాళ్ళలో బాగా అందరిలోనూ పాతుకుపోయిందేమో ఇంచుమించు. అంటే కొంతమంది ఎక్సెప్షన్ ఉండొచ్చు, కానీ గత ప్రభుత్వం అంటే చేసిన అరాచకాలలో ఇది దారుణాతి దారుణం అన్నమాట. మనం అసలు ఒక తెలుగు భాషలో ఒక దుర్మార్గం అనే పదానికి ఏమైనా సినానిమ్స్ ఉంటే అవన్నీ కూడా సరిపోవు ఈ వైసీపీ నాయకులకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగిన అరాచకాలు ఇవన్నీ. ప్రతిదానికి చిక్కటి చిరునవ్వు అంటూ ఉంటాడు కదా, అలా చిక్కటి చిరునవ్వుతో తెర వెనక ఉండి ఆయన ఇవన్నీ నడిపించాడు. సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, సజ్జల భార్గవరెడ్డి కావచ్చు, వాళ్ళ హస్తం కూడా ఉంది అంటున్నారు. అంటే ఒక హీరోయిన్, ఆ అమ్మాయి ఏదో తన పొట్టగూటి కోసం తను బతుకుతోంది. తను ఇంకా ఆర్మీ ఆఫీసర్ కూతురు, షీఈ్ ఎ డాక్టర్ ఇట్ సీమ్స్. అటువంటి అమ్మాయికే ఇంత కష్టాలంటే ఒక మామూలు మనుషులకంటే ఒక కింది స్థాయి నుంచి పైకి వచ్చే అమ్మాయిలు ఉంటారు పాపం, ఏదో అంటే ప్యాషన్, ఒక హీరోయిన్ అవ్వాలనో ఏదో నటించాలనో వచ్చిన వాళ్ళని మీరు ఇంకే రకంగా టార్చర్ చేస్తారు? ఆ కుక్కల విద్యాసాగర్ అన్నవాడు దీనికి అంతటికీ కారణం వెనకాలండి. ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చి ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల్ని బెదిరించి అసలు ఎంత హెరాస్మెంట్ అంటే అసలు ఒక ఆడపిల్ల తట్టుకోలేనంత హెరాస్మెంట్. అసలు మనం మాట్లాడుకోవడానికి కూడా మనకి అంటే మాట్లాడలేము, అలాంటి పదాలు అవన్నీ వాడాల్సి వస్తుంది. మనం 45 రోజులు ఆ పిల్లని టార్చర్ పెట్టి ఆ పిల్ల చేత సంతకాలు తీసుకుని బలవంతంగా ఆ అమ్మాయి బెదిరించిందని, ఆ అమ్మాయి బ్లాక్మెయిల్ చేసిందని చెప్తూ ఆ పిల్లని సంతకాలు తీసుకోవటమే కాదు, ఆ అమ్మాయిని ఎలా టార్చర్ పెట్టాలో అలా పెట్టారు ఒక ఆడపిల్లని. ఆ పిల్లని అసలు బట్టలు లేకుండా చేసి వీళ్ళు నూడ్ ఫోటోలు నూడ్ వీడియోస్ చేసి వీళ్ళు అసలు చెప్పలేం మనం. దీనంతటికీ వెనకాలన్న పోలీస్ ఆఫీసర్లు ఎవరో తెలుసా మీకు? ది గ్రేట్ సీతారామాంజనేయులు, విశాల్ గున్ని, తర్వాత కాంతిరాణా తాత. వీళ్ళు మామూలు వాళ్ళండి, ఐపీఎస్లు సిఐడి వింగ్కి చెందిన వాళ్ళు. వీళ్ళందరినీ ఏం చేయాలండి? ఇప్పుడు ఎన్కౌంటర్ చేస్తే తప్పేంటి? మీరు ఎన్నో ఎన్కౌంటర్స్ చేసి ఉంటారుగా మీ సర్వీస్లో. మీరు ఇలాంటివి చేసినప్పుడు మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తే తప్పేంటి? మీరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే అయ్యి ఉండొచ్చు. మీరు తప్పు చేసినప్పుడు మీరు ఒక మామూలు మనిషి కంటా, అంటే సగటు మనిషి కంటా కూడా మీరు చాలా కష్టమైన మనుషులు మీరు. కాబట్టి అసలు ప్రభుత్వం నిర్ణయం తీసేసుకోవాలి ఇప్పటికీ వీళ్ళ ముగ్గురు మీద. తెలుగుదేశం కూటమి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే ఉందో ఇమీడియట్గా వీళ్ళ మీద చర్యలు తీసుకుని తీరాలి. ఆ పిల్ల నేను ఒక ఛానల్ ముందుకు వచ్చి ఏడుస్తూనే ఉంది. అమ్మాయి ఏం చెప్తుంది? నాకు రక్షణ కావాలి, నేను ఎక్కడున్నా నాకు రక్షణ కావాలంటుంది. అంటే వీళ్ళు ఏ రకంగా అమ్మాయిని మెంటల్గా టార్చర్ పెట్టారు. ఫిజికల్గా సరే మెంటల్గా ఆ పిల్ల భయపడిపోయింది. ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు ఏం తప్పు చేశారండి? పోనీ ఆ అమ్మాయి మిమ్మల్ని ఏదైనా అడిగిందో మనకు తెలియదు, ఆ వ్యవహారాలు ప్రేమ వ్యవహారాలు పక్కన పెట్టండి. ఆ పిల్ల చెప్తోంది నాకు సంబంధం లేదు, నా వెంట పడ్డారు ఆ వ్యక్తి ఎవరో, ఈ విద్యాసాగర్ అన్నవాడు నన్ను టార్చర్ చేయించాడు,
ఆంధ్రాకి తీసుకొచ్చి ఆ పిల్లకి భాష తెలియదు, ప్రాంతం తెలియదు. ఇబ్రహీంపట్నం దగ్గర విజయవాడ పక్కన గెస్ట్ హౌస్లో పెట్టి, ఏంటండి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 5 ఏళ్ళు నిద్రపోయాడా? బటన్స్ అని చచ్చిపోతాడు కదా. బటన్స్ ఏంటి? ముందు ఆడపిల్ల ప్రాణం చూడకుండా ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ప్యాలెస్లో కూర్చొని ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నాం మనం. ఇప్పుడు కూడా నువ్వు ఎలాగ పదవి పోయింది, కనీసం ఎప్పటికైనా నోరు విప్పు, దేని మీద ఎలాగ మాట్లాడు, నీ తప్పిదాలన్నీ నీకు తెలుసు. ఇంకా పారిపోదామని చూస్తున్నాడు లండన్కి. కూతురు బర్త్డే ముఖ్యమా నీకు? ఆడపిల్లల ఏడుస్తుంటే నిజంగానండి. ఇప్పుడు మనకి వింటుంటేనే ఒళ్ళు మరిగిపోతుంది కదా. అసలు ఏంటండి, ఎక్కడున్నాం మనం? ఎలాంటి ఆటవిక రాజ్యంలో 5 ఏళ్ళు ఆంధ్ర ప్రజలు ఉన్నారు. ఇంకా ఆంధ్ర ప్రజలు గుడ్డిగా జగన్మోహన్ రెడ్డిని నమ్మారంటే ఇంకా మనం ఏమీ చేయలేం వాళ్ళని. నెక్స్ట్ వల్ల అతన్ని కనుక 29లో ముఖ్యమంత్రిని అవుతానంటున్నాడు. వీళ్ళు కనుక పిచ్చిగా ఏమైనా ఓట్లు వేశారంటే మొత్తం ఆంధ్ర ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ వదిలేసి మైగ్రేట్ అవ్వాలి. మీరు చెప్తుంటే వింటుంటే నాకే చాలా బాధ అనిపిస్తుంది. బాధ్యత గల పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి, అది ఐపీఎస్ స్థానంలో ఉండి వాళ్ళు ఆడపిల్లని అలా న్యూడ్గా, అది ఎంత దారుణం. ఆ పిల్లని నూడుగా పెట్టేసరి ఈ దరిద్రులందరూ నూడుగా వీళ్ళందరూ చచ్చారట. వీడియోలు తీసి చూపించి ఆ పిల్లని టార్చర్ పెట్టి. మీకు అర్థమైందా? సినిమాల్లో చూస్తారు మీరు. మీకు నేను ఇంక ఇంతకంటే ఎక్స్ప్లెయిన్ చేయలేను మీకు. యు గాట్ ఇట్? ఇంత సీరియస్గా ఎప్పుడైనా మాట్లాడానండి? ఇంత గట్టిగా ఎప్పుడైనా మాట్లాడానా నేను? అంత బాధగా ఉంది నాకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి? ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని ఏం చేయాలి? ఇప్పుడు సజ్జల భార్గవ్ని ఏం చేయాలి? ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ని ఏం చేయాలి? మొత్తం వైసీపీ నాయకుల్ని ఏం చేయాలి? ఈ కామలీలతో చచ్చిపోతున్నారు చూడండి, ఒక్కొక్కడిని నిల్చోపెట్టి ఏం చేయాలి? నిన్న సజ్జల గురించి ఒకడు వాడే కమెంట్ పెట్టాడు, మీరు చూసారో లేదో. ఒక సభలో ఒక ఆవిడతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డిని ముంచేసి, నువ్వు వైసీపీ పార్టీని ముంచేసి ఆడదాంతో ఏకైకలు పక్కపక్కలే ఏంటని అడిగాడు. వాళ్ళ సోషల్ మీడియా పర్సనే, మనం కాదు. ఏమంటారు మీరు? నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాడు ఒక్కొక్కడు. మొహంలో భావాలు ఉండవు. ఆ జగన్మోహన్ రెడ్డికి అస్సలు ఉండవు. ఎప్పుడు ఒక వెకిలి నవ్వు, ఒక వెకిలి చేష్టలు, అంతే. చాలా అన్యాయం అండి. అసలు ఇంతకంటే మనం ఇప్పుడు రిటైర్డ్ ఎస్పీ మధుసూదన్ గారు మాట్లాడుతున్నారు. ఆయన అదే బాధపడుతున్నాడు. ఐపీఎస్లుగా ఉండి వీళ్ళందరూ సిగ్గుతో తలదించుకోవాలి వాళ్ళు అంటున్నాడు ఆయన. మీరు చదువుకున్నది ఎందుకు? ఆడపిల్లల్ని హెరాస్ చేయటానిక? అంటే ఇప్పుడు ఈ అమ్మాయిది బయటకు వచ్చింది, ఇంకా రానివి ఎన్నున్నాయో మీరు అది గుర్తుపెట్టుకోండి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు ఎన్నున్నాయో అన్నీ కూడా ఇవాళ తెలుగుదేశం కూటమి, పవన్ కళ్యాణ్ కూడా బయటకు తీయాలి. మనం డిమాండ్ చేస్తున్నాం. మన అమ్మాయికి మనం ఏమి చేయలేము, బాధపడుతున్న అమ్మాయి తరఫున అంతే. ఆ అమ్మాయికి న్యాయం జరగాలని మాత్రం మనం కోరుకుందాం.